यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। श्री भगवानुवाच अंतवत्तु फलं तेषां तद्भवत्यल्पमेधसां देवान् देवयजो यान्ति మద్భక్తా యాంతి మామపి. అయితే ఇక్కడ అల్పబుద్ధి, అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అల్పబుద్ధి ఉన్నటువంటి వ్యక్తి ఏం జరుగుతుందనంటే కోరికలే సత్యం అనుకుని వాడు కోరుకున్నదే కావాలనేటువంటి లోపల ఆ నింజ ఒక గట్టి ప్రెషర్, ఆ కోరిక నెరవేరాలి. ఆ కోరిక నెరవేరడం కోసం దేవుణ్ణి పట్టుకుని పీకుతుంటాడు. వాడు అభిషేకం చేస్తాడు, పూలు వేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. 2 గంటలైనా 3 గంటలైనా కూర్చుని అనుకుంటాడు, చేసేస్తుంటాడు. ఎందుకని? వాడి కోరిక నెరవేరుస్తాడు కాబట్టి. ఒకవేళ సపోజ్ ఎందుకు చేస్తున్నామని అంటే, ఇదిగో ఇది సంకల్పించానండి, హే అదేం నెరవేర్చదనంటే, మరి ఇంకేంటి? అది నెరవేర్చదయ్యా, ఇదిగో నీకు చూడు, ఇలా ఒక కర్ర పెట్టి దాన్ని ఒక క్రాస్ అంటున్నాం, ఇది నెరవేరుస్తుంది అన్నాం అనుకోండి, వెంటనే వీఆర్ ఇన్ క్రాస్ రోడ్స్. మనకు మళ్ళీ డౌట్, ఓ ఇది నేను 2-3 రోజులు చేశాను, నాకు అవ్వలేదు, ఇది అయిపోతుంది ఏవోలేండి, డౌట్ అన్నమాట. అంతేకాదు టీవీల్లో కూడా మనం చూస్తుంటాం, ప్రచార మాధ్యాలన్నీ కూడా. ఒకరిని పిలుస్తాడు, నీకేమిట్రా? నాకు వెన్నెముక 5 ఏళ్లగా పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఇది ఎత్తుతావా? ఎత్తుతానండి. ఎందుకు? బ్రదర్ మీరు ప్రార్థన చేశారు కదా, ఎత్తేస్తాను. నాకు 3 క్లయింట్స్ని చూశాను, 3 నాకు వండర్, అమేజింగ్. నాకు డౌట్ వచ్చింది. నా దగ్గర ఒక వ్యక్తి ఉన్నారు, 40 ఏళ్లగా కళ్ళు లేదు. మా అమ్మ సొంతంగా నా తల్లి. నేను తీసుకెళ్తాను, ఆవిడికి కళ్ళు కనుక వస్తే జస్ట్ అక్కడ మీరా ప్రార్థన చేసి ఆవిడ కళ్ళు తెప్పించగలిగితే నేను నీ మతానికి పెద్ద ప్రచారకుని అవుతాను. ఒప్పుకోగలవా? అటువంటి భావాలే మన హిందూ ధర్మంలో కూడా ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తాం, తగ్గిపోతుంది. ఒక ఆయన చాలా గొప్ప విచిత్రం,
నీకే దేవుణ్ణి చూడాలి, ఆ దేవుడి దగ్గరికి పంపిస్తానంటాడు. ఒకడు నా దగ్గరకు వచ్చాడు. ఒకడు వచ్చి, స్వామి మా గురువు గారు నన్ను ఏ దేవుడికి దగ్గర కావాల్సింటే ఆ దేవుడి దగ్గర పంపిస్తాడు, కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్. శివుడైతే 5000, విష్ణువు అయితే కొద్దిగా 7000, 8000. ఎందుకనంటే పంచాక్షరి 5000, అది అష్టాక్షరి 8000. ఎవరా ఒకవేళ ద్వాదశాక్షరి కృష్ణుడైతే 12000. నో కాంప్రమైజ్. అది కట్టేస్తే మా గురువుగారు చూపించేస్తారు. నువ్వేం కోరుకున్నావనంటే, నేను స్వామి నేనేం కోరుకున్నానంటే దేవుళ్ళని కోరుకోలేదు, మా ముత్తాతగారి తాతగారిని చూడాలనుకున్నాను, కోరుకున్నాను. ఓ కోరుకున్నావా? ఎంత పే చేసావు? అది ఎక్కువ ఎక్స్పెన్స్ కాదు, కొద్దిగా. ఎందుకనంటే వాడే ఉన్నవన్నీ పట్టుకుపోయాడు, ఇంకెందుకులే నువ్వు కొద్దిగా ఇవ్వు చాలన్నారు మా గురువు గారు. ఇచ్చాను, ఓన్లీ 2000 ఇచ్చాను. ఓ ఇచ్చావా? మరి ఏంటి? నా బుర్ర మీద అలా పెట్టారండి చెయ్యి, వెళ్ళిపోయాను అక్కడికి. ఎక్కడికి వెళ్ళావు? మా నాన్నగారిని దాటాను, మా తాతగారిని దాటాను, మా ముత్తాతగారిని దాటాను, వాళ్ళ నాన్నగారిని దాటాను. అక్కడ మా ముత్తాతగారు తాతగారు కూర్చోన్నారు. మాట్లాడావా అన్నాను. నాకు మాటలు రాలేదు. ఆయనేమన్నారు, రారా. మరి ఏం చేసావు? అక్కడి నుంచి ఒక్క పొరుగు కిందకు వచ్చాను. అది దీస్ ఆర్ ఆల్. ఏంటండి ఇవి? ఎవరికి కథ చెప్తారండి? పరిపూర్ణానంద ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దీస్ స్టోరీస్, కాకన్బుల్ స్టోరీస్. అంత ధైర్యంగా నేను చెప్పగలను. కాబట్టి ఇక్కడ అటువంటి భావాలు ప్రధానం కాదు, నాకు పరమాత్ముడే కావాలి. ఇవన్నీ ఇట్స్ ఆల్ చెప్పుకుంటూ పోతే ఈ కథలు ఎక్కువైపోతూ ఉంటాయి. అడిగా మీకు డౌట్ వస్తుంది, ఈరోజు స్వామీజీ మీరు ఎందుకో విపరీతంగా మాకు ఆనందంగా నవ్వామండి ఈరోజు అని అనొచ్చు. ఎందుకు తెలుసా అండి? ఈరోజు మిమ్మల్ని ఏడిపించి వదిలాననుకోండి, ఇదే గుర్తుండిపోతుంది క్లైమాక్స్. ఎప్పుడైనా పరిపూర్ణానంద ప్రవచనం అంటే ఏడుపు కొట్టు ప్రవచనం అంటే బాబు ఏంటో. అందుకని ఇలా వదిలేసామనుకోండి, ఈరోజు ఎప్పుడు పెట్టించండి, త్వరగా పెట్టించండి అని మీరే వాళ్ళ మీద పడాలి, పాకులాడాలి, పీకేయాలన్నమాట. కాబట్టి అందుకని నాకు ఏడిపించడం ఇష్టం ఉండదండి. హాయిగా మనిషి సంతోషంగా ఉండాలి. ఎందుకని పోయిన తర్వాత మనం నవ్వం కదండి, మనం నవ్వం. వాళ్ళు నవ్వినా మనం ఊరుకోం, కొట్టి ఏడిపిస్తాం. ఏంట్రా నవ్వుతున్నాడు, పోతే ఏంటి నీ పరిస్థితి ఏంటనంట. ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఎవరో పోయారు, మీరు జ్ఞానియే, మీరు కూర్చుని ఓహో బా ఏంటిది, వాసాంసి జీర్ణ అని యథావిహాయ జాతస్య హిద్రు బా ఆహాహా అన్నారనుకోండి, మీరు పోతారా తర్వాత రెడీ మిమ్మల్ని పంపిస్తారు. ఇది లేకపోతే చిన్న వాల్టేర్లో పట్టుకొచ్చి పడేస్తారు, ఎక్కడ ఎర్రగడ్డల్లో పడేస్తారు. అక్కడ పోతే ఏడవాలి, దట్స్ ఇట్. పోయినవాడు ఏడవడు, వీళ్ళు ఏడుస్తూ ఉండాలి. అంటే నవ్వడం అంటూ కుదరదు ఇంకా. కాబట్టి బ్రతికున్నంత కాలమే కదా నవ్వాలి మనం. హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఆనందంగా ఉంటూ ఎప్పుడూ మీరు అలా ఉండాలని నేను ఆ పరమాత్ముని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు అలా చీర్ఫుల్గా, కష్టం వచ్చినా పరమాత్ముడి ముందు నవ్వుతూ నిలబడగలగాలి. పెట్టావా, పెట్టు, రెడీ, ఐఎమ్ రెడీ. పెట్టావా కష్టం, ఓకే రెడీ, ఐఎమ్ రెడీ. ఇప్పుడు బౌలర్ వచ్చి మంచి స్పిన్ బౌల్ వేస్తున్నాడు అనుకోండి, బ్యాట్స్మెన్ అబ్బా హెల్మెట్ తీసి పక్కన పెడతాడు. ఎందుకంటే బరువు ఎందుకు, అది తగలదు ఎలాగో వాడికి తెలుసు, బాగా ఆడతాడు. ఫేస్ బౌలర్ వచ్చాడు అనుకోండి, అయ్యి బాబాయ్ వీడు వచ్చేసాడా, నాకు ఆడడం కష్టమే ఇప్పుడు అని అనుకుంటే పక్కపో, ఇంకెందుకు ఇక్కడ ఆడడం. వాడినైనా ఎదుర్కోవాలి, దీన్నైనా ఎదుర్కోవాలి. అందుకని ఎదుర్కొనేటప్పుడు వాడు కొద్దిగా వాడి వల్ల ప్రమాదం ఉందనంటే హెల్మెట్ వేసుకోండి, ప్రమాదం లేదంటే తీసిపెట్టి మీరు హాయిగా ఆడండి. అలాగనే కష్టాన్ని మనం ఎదుర్కోవాలి. సుఖం వచ్చినప్పుడు హాయిగా ఎదుర్కోండి, దుఃఖం వచ్చినప్పుడు ఎదుర్కొనేదానికి కావాల్సిన కవచాల్ని పరమాత్మని అడగండి. పరమాత్మ దుఃఖం తీసేకే దుఃఖాన్ని ఎదుర్కోగలిగే శక్తిని నాకు ఇవ్వు, దట్స్ ఇట్. కష్టం రానివ్వండి, మనం ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటే కష్టం కూడా కస్టమ్స్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, మన దగ్గర ఉండదు ఇంకా తర్వాత. అది కస్టమ్స్ ఆఫీస్ దేర్ సమ్వేర్, ఇట్ వోంట్ టచ్ అస్. నేనైతే కష్టాలని అవమానాల్ని యాక్సెప్ట్ ఇట్, బికాస్ నేను కాకపోతే ఎవడు ఎదుర్కొంటాడు? అది ఒక వ్యక్తిని ఎదుర్కోవాలి. ఏ మంచి వచ్చినప్పుడు నేను ఎగరలేదు, దీనికి ఎందుకు పడిపోవాలి, దీనికి ఏం దేవుడి దగ్గర కూర్చుని ఎందుకో నేను అవ్వాలి, దీనికోసం వాడిని అడుక్కోవాలా? నువ్వే రా నా దగ్గరికి, అంతే, దట్స్ ఇట్. ఎవడు వస్తే ఇక అన్నీ తనంత తానుగా అన్నీ వాటంతటా అవే నిర్వర్తించబడి అన్నీ జరిగిపోతాయి, వాడిని కోరుకోవాలి మనం. అందుకనే ఇక్కడ మనకు పరమాత్మ అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. కాబట్టి అర్జున, వాళ్ళు కేవలం ఆ దేవతల్ని పట్టుకుని ఆ చిన్న చిన్న ఐహిక ఆముష్మికమైన వాటికి పట్టుకుంటారు, కానీ
నన్నే కావాలనుకునేవాడు చివరికి ఏదో ఒక స్థితిలో ఈ కోరికల్ని కోరుకుంటూ నెరవేర్చుకుంటూ కొన్ని నెరవేర్చుకుంటూ భగవంతుని నమ్ముతూ ఆ నమ్మకంతో సతమతమై కోరుకుంటూ నెరవేర్చుకుంటూ అనుభవిస్తూ నమ్ముకుంటూ ఇలా జరుగుతూ ఒకరోజు వాడికి ఏదో రోజు లోపల స్పార్క్లింగ్ వస్తుంది. నేను పరమాత్మ అని అంటున్నానే, ఆయన్ని ఎప్పుడైనా ప్రేమించానా? ఆయన్ని ప్రేమించలేదు. ఆయన్ని ప్రేమిస్తున్నట్టుగా ప్రేమిస్తూ ప్రపంచాన్ని ప్రేమించాను. అందుకనే వాడిని అది అడిగాను. నాకు ఇంక ఇది కాదు కావాల్సింది. న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానసు. కాబట్టి ఎప్పుడైతే పరమాత్ముని ప్రేమించాలనుకున్నానో ఇక ఆ పరమాత్ముడు వాడిని ఎక్కడ ప్రేమిస్తాను? నా మదిలోనే ప్రేమించడం మొదలు పెడతాను. వాడికి ఇంకా ఆ రూపం ప్రధానం కాదు, స్వరూపమే ప్రధానమైపోతుంది. అందుకనే మనం తిరుపతికి కష్టపడి వెళతాం. మన అనుభవం అది. వెళ్ళిన తర్వాత అన్నిటినీ కళ్ళతో చూస్తాం, భగవంతుణ్ణి మాత్రం కళ్ళు మూసేస్తాం. కారణం, పరమాత్ముని కళ్ళతో చూసేది కాదు, ప్రకృతిని కళ్ళతో చూస్తాం. కానీ పరమాత్ముణ్ణి నా బుద్ధితోటే, నా మనస్సుతోటే అనుభూతి పొందగలగాలి. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు దాన్ని రూఢి చేస్తూ చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. చూడండి, ఇక్కడ అందరూ ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండరు కదా. అందరూ ఆ జ్ఞానాన్నే పొందాలనుకోరు కదా. అందరూ ఆ స్థితికి అర్హత కాదుగా. ఇది ఒక్కొక్క స్థాయి, ఒక్కొక్క మెట్టు. ఇప్పుడు నాకు పరమాత్మ అంటే రూపం కాదు, నా స్వరూపమే అని నేను గుర్తించి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక రూపాన్ని పెట్టుకొని పూజిస్తున్నాను అనుకోండి, బుద్ధి లేదా నీకు? దేవుడికి రూపం ఏమిట్రా? నువ్వు దాన్ని పూజించడం ఏమిట్రా? బుద్ధి లేనిదో తిట్టకూడదు. అది తిట్టకూడదు. ఎందుకని? అదొక స్థాయి. ఆ స్థాయిలో వాడున్నాడు. కానీ ఆ స్థాయిలోనే వాడిని ఉంచకుండా నీ ప్రేమతో, నీ యొక్క వాక్యాలతో, నీ యొక్క జ్ఞాన సంపదని వాడిలో ప్రవేశపెట్టి ఆ స్థాయిని పెంచు. ఒరే, పరమాత్ముని ఇంతదాకా బయట చూసి ఆనందపడ్డావు కదా, ఇప్పుడు సపోజ్ పరమాత్మే నీకు సొంతమైపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మంచి చీర బయట వేలాడి తీసుకుంటే షాపులో, అబ్బా ఎంత బాగుందో, వర్క్ ఎంత బాగుందో, అసలు అమేజింగ్. ఇక జోధా అక్బర్ కూడా పనికిరాదు. ఒక ఆవిడ అంటుంది, నేను ఇదేంటి ఈవిడేంటి ఇట్లా జోధా అక్బర్ కూడా పనికిరాదు ఏంటి ఈ శారీ అంటే, శారీకి జోధా అక్బర్కి సంబంధం ఏంటి అని అంటే, అందులో ఒక పెద్ద శారీ చూపిస్తారట, వర్క్ఫుల్ శారీ. అది కూడా దీని ముందు దిగదొడిపే. ఆవిడ చూసింది బాగా. చూడండి, ఆవిడ దాన్ని ఎంజాయ్ చేసింది చూసి. కానీ గుర్తుపెట్టుకోండి, చూసి ఇంత ఎంజాయ్ చేస్తుంది కదా, ఒకవేళ దాన్ని సొంతం చేసుకుని కట్టుకుంటే ఆ ఆనందానికి ఏమిటి చెప్పండి పరాకాష్ట? ఇంకేంటి? ఇంతకుముందు తనకంటే వేరుగా ఉంటే కంటితో చూసి ఆనందాన్ని పొందింది. ఇప్పుడు తనే వేసుకున్న తర్వాత కంటితో చూసుకోక్కర్లేదు, తన స్వరూపమే ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అందరికీ ఆనందం, తనకి ఆనందం. బస్ తను చూడక్కర్లేదు, పొందుతూనే ఉంది ఆనందాన్ని. కళ్ళతో చూసుకోక్కర్లేదు ఇంక ప్రతి అణువు. ఎందుకని? అందరూ చూసి ఆనందపడుతూ ఉంటారు, తను చూడక్కర్లేదు. అప్పుడు బయట వాళ్ళందరూ చూస్తారు, పరాయి వాళ్ళు. కానీ తను చూసుకోక్కర్లేదు, తను కట్టుకునేది తనకు ఆనందాన్ని ఇస్తుంది. అలాగనే భగవంతుని ఇంతవరకు బయట చూసి ఆనందపడ్డావు కదా, ఇప్పుడు నీ స్వరూపమైతే నీకు ఇంకుండేదే ఆనందం. దట్స్ ఇట్, ఉండేదే ఆనందం. చూసినంతకాలం భేదం, అయ్యో ఆనందం ఉంది కానీ ఇంకా అక్కడ ఏదో వెలితి, నాకు రాలేదే అని. కానీ అది నాకైపోయి నేను కట్టుకున్నప్పుడు, నేను ధరించినప్పుడు ఎలాంటి ఆనందం అది! ఇంక వెళుతుందే, అక్కడ ఎగిరిపోతాం. గాల్లో తేలినట్టుంది, ఆ తర్వాత గుండె పేలినట్టు ఉంటుంది అంతే. కాబట్టి ఇక్కడ కూడా ఆ పరమాత్ముని ఏంటంటే బయట వ్యక్తం చేసి ఒక రూపంగా చూస్తున్నాం, నో డౌట్. దీన్ని విమర్శించకండి ఎప్పుడూ కూడా. ఇదేంటండి విగ్రహారాధన, ఈ రూపం ఏమిటండి, ఏంటండి, నో, విమర్శించకండి. ఆ పరామర్శ చేయండి. ఆ రూపాన్ని నా స్వరూపంగా కన్వర్ట్ చేసుకోగలగాలి. అందుకని ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, అందరికీ ఆ బుద్ధి స్థాయి ఉండదు కదా. మాం అబుద్ధయః అవ్యక్తం మాం వ్యక్తమితి ఆపన్నాహ అంటే నన్ను ఒక రూపంతో చూస్తారు కృష్ణ, నాకు రూపం లేదు, నేను రూపరహితుణ్ణి, సర్వాంతర్యామిని, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి నారాయణ తత్వాన్ని.
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి తత్వానికి ఒక రూపం ఏమిస్తాం? భూమికి ఒక రూపం ఇవ్వచ్చు, మట్టితో ఇలా పిసికి ఒక రూపం భూరూపం. అగ్నికి ఒక రూపం, కర్రతో కాల్చిన తర్వాత ఏముండో నిప్పు కర్ర అనొచ్చు. నీళ్లకు ఒక రూపం ఇవ్వచ్చు, గడ్డగట్టి ఇది జలరూపం. కానీ గాలి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏ రూపం ఇస్తాం? గాలికి రూపం ఇవ్వలేం. మనకు తెలుసు గాలి ఉంది, కానీ ఒక రూపం ఇవ్వలేం. కానీ దాన్ని దాటి ఆకాశం, అసలు దాని గురించి అసలు చింతించనే లేవు. అరే, పంచభూతాల్లో 3 వరకే రూపాలు పరిమితం అవుతున్నాయి, ఇక 2 అసలు రూపాలకి అందట్లేదు. అటువంటిది అవే రూపాలకి చిక్కకపోయినప్పుడు వాటిని తయారు చేసినటువంటి ఆ కర్త పరమాత్మ, వాడికి ఏ రూపం పెడతాం? అందుకనే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి దగ్గర నిలబడ్డప్పుడు ఒక మాట అన్నాడు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు. నువ్వు ఏమిటయ్యా, ఒకదానికి పరిమితమా? సర్వాంతర్యామి అయి ఉన్నావు. వైష్ణవులు నిన్ను విష్ణువు అని ఆరాధిస్తారు, శైవులు నిన్ను శివుడు అంటారు, శాక్తేయులు అమ్మా అని అంటారు. అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుండనొచ్చు. నువ్వు ఆదిభైరవుడని కాపాలికులందరూ ప్రార్థిస్తారు. అమ్మవారిని ఆరాధించేవాళ్ళు అమ్మా అంటారు, బాలా అంటారు, బాలాజీ అంటారు. నారాయణ అని వైష్ణవులు అంటారు, వెంకటేశ, ఈశ్వర, శంకర అని శైవులు అనుకుంటారు. కాబట్టి నువ్వు ఒకటి కాదయ్యా, నువ్వేమిటి? శుద్ధ పరబ్రహ్మ స్వరూపం నువ్వు. నీకు ఒక రూపం అలా ఇవ్వడం జరిగిందే కానీ నిన్నొక రూపంతో పరిమితం చేయగలమా? పరిమితం చేయలేం. గుర్తుపెట్టుకోండి. అందుకనే భగవంతుడు గుర్తుపెట్టుకోండి. నేను ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాను. అగ్గి పుల్ల ఉంది చూసారండి, అగ్గిపెట్టెలో ఉంటుంది. అగ్గి పుల్లకు రూపం ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి గీసిన తర్వాత నిప్పు బయటకు వస్తుంది చూసారా? ఆ నిప్పు ఏం చేస్తుంది తెలుసా అండి? అగ్గిపుల్లనే కాల్చేస్తుంది ముందు. అంటే రూపమున్న పుల్లకి నిప్పు తగలనంత వరకు ఆ రూపాన్ని అలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకసారి జ్ఞానం అనే జ్యోతి వెలగడం మొదలు పెడితే ఆ రూపాన్ని తీసేస్తుంది, ఇక ఆ రూపమైపోతుంది, నిర్గుణమైపోతుంది. అలాగనే జ్ఞాన జ్యోతి కనుక లోపల ప్రారంభమైతే ఈ రూపాలన్నీ పడిపోతాయి. కాబట్టి రూపము ఇక్కడ పరమాత్మకు ఒక ఆలంబనం. నా భక్తిని, నా విశ్వాసాన్ని, నా శ్రద్ధకు ఒక రూపం అది, నా శ్రద్ధకు ప్రతిరూపం అది. గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికైనా పట్టుకెళ్ళి, నేను వాళ్ళని ఎంతో ఇష్టపడుతున్నాను, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం, ఆ కుటుంబం. నేనేం చేశాను, వెళుతూ ఉన్నప్పుడు ఒక మంచి పువ్వు దొరికింది, గులాబీ పువ్వు. పట్టుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టాను. ఇలా గులాబీ పువ్వు చేతిలో పెట్టగానే, ఏమండి ఈ గులాబీ పువ్వు తీసుకొచ్చాను, తీసుకోండి అనగానే వాళ్ళు గులాబీ పువ్వు తీసుకుని నన్ను చూశారనుకోండి, దీన్ని తృణీకరించారు అని అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పువ్వుని పక్కన పెట్టలేదు, నా ప్రేమను పక్కన పెట్టారు. అదే దీన్ని తీసుకుని, అబ్బా ఎంత బాగుందండి, వాళ్ళు పుష్పాన్ని గౌరవించట్లేదు, ఆ పుష్పాన్ని గౌరవిస్తున్నట్టుగా గౌరవిస్తూ దాని వెనక నా ఆప్యాయతని, నా అనురాగాన్ని, నా శ్రద్ధని, నా ప్రేమని వాళ్ళు గౌరవిస్తున్నారు. అలాగనే నేను ఇక్కడ విగ్రహాన్ని చూసి భగవంతుణ్ణి నేను నమస్కరిస్తున్నానంటే విగ్రహానికి నమస్కరించవచ్చు, కానీ నేనిచ్చే నమస్కారం ఆ రాయికే కాదు, ఆ రాయిలో పరమాత్ముణ్ణి దర్శించే నా శ్రద్ధకు నేను నమస్కరిస్తున్నాను. అందుకనే నాలోనున్న శివుడికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. కాబట్టి ఇక్కడ మనం కేవలం ఒక రూపానికే పరిమితమైతే అది పొరపాటే. రూపం లేదు, పాడు లేదు, నువ్వు పొందావని జ్ఞానం వీళ్ళందరినీ ఎంత యూజ్లెస్ అని తిట్టడానికి లేదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను సైన్స్ చదువుకున్న తర్వాత నేను వాటర్ అంటే ఏంటి, H2O నాకు బాగా ఆ రోజు ల్యాబ్లో చెప్పారు, చూపించారు. అబ్బా నాకు మైండ్ బ్లోయింగ్. ఇంకంతే నేను ఆ ల్యాబ్లో నుంచి బయటకు వచ్చి, హురేకా H2O వాటర్ అంటే, అబ్బా H2O అని నాకు అర్థమైపోయింది. ఆ సింబల్ ఇదంతా అర్థమైపోయింది, ఆ కాంబినేషన్స్ అర్థమైపోయి నాకు ఒక ఆనందం. అయితే ఆకలిగా ఉంది, అక్కడ క్యాంటీన్కి వెళ్ళాను.
వెళ్ళగానే వాడు వచ్చాడు, సార్ మీకేం కావాలి సార్ అంటే, అర్జెంటుగా నాకు ఒక గ్లాసులో H2O పట్టరా అర్జెంటుగా. అంటే వీడికి లోపల వాటర్ పోయింది, H2Oనే. ఎందుకని వీడికి కాంబినేషన్స్, కెమికల్స్, రియాక్షన్స్ అన్నీ తెలిసిపోయాయి. వీడు గొప్ప కెమిసిస్ట్ ఇప్పుడు. వీడికి అర్థమైపోయింది, టెక్నాలజీ అర్థమైపోయింది, టెక్నిక్ అర్థమైపోయింది, సైన్స్ అర్థమైపోయింది. ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళి వాడి దగ్గర, నాకు అర్జెంటుగా అబ్బాయి నువ్వేమనుకో ఒక గ్లాస్ నిండా H2O పట్టరా. ఏమండే ఏం కావాలండే? హే H2O, ప్లీజ్ బ్రింగ్ మీ గ్లాస్ ఫుల్ ఆఫ్ H2O. పక్కవాడిని అడుగుతాడు, ఏమండే ఏంటంటారండి? నిన్న బాగానే ఉన్నారండి అయ్యగారు బాబు గారు, ఈరోజు ఏవేవో అంటున్నారు ఏంటండి? వాడు అన్నాడు, ఇడియట్ ఫెలో, నీకు బుద్ధి లేదు, H2O నీకు అర్థం కాదా? నాకు ఆ మాత్రం బుద్ధి ఉంటే నీకెందుకు సర్వీస్ చేస్తానయ్యా, నేను ఎప్పుడూ బాగుపడి ఉండేవాడిని. కాబట్టి మనం H2O తెలుసుకున్నాం కదా అని హోటల్కి వెళ్ళి H2O పట్టరా అని అడిగి వాడు ఇవ్వకపోతే వాడిని విమర్శించకూడదు. ఇంకా నీళ్ళు అంటావా, యూజ్లెస్ ఫెలో, వాటర్ అంటావా, బుద్ధి లేదా, H2O. వాడికి ఆ జ్ఞానం కలిగినప్పుడు వాడే అంటాడు. ఆ స్థితి కలగాలి. అదే నాకు కలిగింది కదా అని ఇతరులని ఇంకా విగ్రహమా, ఇంకా రూపమా, ఇదే విమర్శించకండి. వాడిని ఇంకెక్కువ ప్రేమించండి. ఒరే నాన్న నీకింత శ్రద్ధ ఉందే, అసలు దేవుడే లేడన్న వాడికంటే వీడు ఎంతో 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 చాలా దూరం ప్రయాణం అయిపోయింది వీడిది. ఇంకెక్కువ కాలం అక్కర్లేదు. నీ ప్రేమ తగిలితే చాలు, నీ చూపు పడితే చాలు, నీ జ్ఞానం వాడికి స్పృశిస్తే చాలు, వాడు కూడా నీలా అయిపోతాడు. దేవుడు లేడు, దెయ్యం లేదు, నేను నిన్ను నమ్మను ఆడ నమ్మను అనేవాడికంటే వీడు చాలా ముందుకు ప్రయాణం అయిపోయినాడు. వీడు నమ్మకంతో శ్రద్ధతో వాడిని మనం ముట్టుకోవాల్సిన రీతిలో ముట్టుకుని వాడిని హ్యాండిల్ చేయవలసిన రీతిలో హ్యాండిల్ చేస్తే వాడికి ఆ జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు, శ్రీ భగవానువాచ నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. ఎవడైతే వాడిని ఈ శరీరంలో పెట్టుకుని వాడి ఈ శరీరంతో పరిమితమై నేను ఈ శరీరుణ్ణి, నాది ఈ శరీరం, నేనే ఇది అనుకుంటుంటాడో వాడికి చావు పుట్టుకలు ఎలాగైతే వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ రాసుకుంటాడో, అర్జున కృష్ణుడికి కూడా మరణం ఉంది, జన్మ ఉంది అని అనుకుంటుంటారు వాళ్ళు. నాకు ఆ జన్మ మరణాలు లేవు. ఆ జన్మ మరణాలన్నింటినీ కూడా నా దగ్గర కాదు కదా, అసలు వాస్తవమైనటువంటి స్థితిలో నా స్వరూపాన్ని పొందిన జ్ఞానికి లేవు. నాకు కాదు, నా స్వరూపాన్ని గుర్తించిన జ్ఞానికి లేవు. కాబట్టి నాకు ఒక రూపాన్ని అంటగట్టి దానికి ఒక జన్మ, దానికి ఒక డేటు, దానికి ఒక నక్షత్రం, దానికి ఒక మహోత్సవం, ఇవన్నీ చేస్తారు. కృష్ణుడు యొక్క జననం కృష్ణ నిర్యాణం అంటారు. నేను ఏదో పడుకుంటే వేటగాడు కొట్టాడు, ఇవన్నీ ఔపాధికం. సాల్మాయ యోగమాయ సమావృత. ఇదొక యోగమాయ. నాకు మరణం ఏమిటయ్యా, నాకు జన్మ ఏంటయ్యా? జస్ట్ నేను ఆవిర్భవించాను, ఒక ఉపాధిని వాడుకున్నాను, ఫినిష్, గాన్, దట్స్ ఇట్. నేను చేయవలసిన కర్తవ్యం, ఆ పరమాత్మ చేయవలసిన కర్తవ్యం నేను చేశాను, అంతే, దట్స్ ఇట్. కాబట్టి ఇక్కడ శ్రీ భగవానువాచ వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. నాకొక కాలం ఏంటయ్యా, భూతము నేనే, భవిష్యత్తు నేనే, వర్తమానము నేనే, త్రికాలములు నేనే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 3 కాలాలు నాలోనే ప్రకాశిస్తున్నాయి. నేను 3 కాలాల కంటే అతీతమైన వాణ్ణి. త్వం కాలత్రయాతీతః, కాలత్రయాలకు అతీతుడైన వాడిని నేను. నాకు కాలం ఏంటయ్యా, నాకు ఒక డేట్ ఏంటి, నాకు ఒక పాయింట్ ఏంటి, నాకు మరణం ఏంటి? తర్వాత ఇంకోటి, భక్తి ఎంత ప్రేమగా ఉంటుంది, ఎంత అమాయకంగా ఉంటుందని అంటే, నేను ఒకరింటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో సాయంత్రం వెళ్ళాను నేను, 7:30 ప్రాంతంలో. స్వామి మీరు మా నందలాల దగ్గరికి రండి అనింది ఆవిడ. నేను వెళ్ళాను. వెళితే అక్కడ చిన్న కృష్ణుడు, లడ్డు గోపాల, ఇలా ఇంత చిన్న బుల్లి కృష్ణుడు, వెండిది, ఇలా ఉండి చిన్నది, ఇలా వచ్చి ఇలాగా కాళ్ళు ఇలా పైకెత్తున్నాడు, ఇలా దోగాడుతూ చేతిలో ఏదో ముద్ద, పెన్న ముద్ద పట్టుకున్నాడు అనమాట. లడ్డు గోపాల్ ఇలా చిన్నది, వెండిది. మొత్తం అంతా కలిపి ఆ విగ్రహం అంతా, ప్రతిమంతా కూడా మ్యాక్సిమం ఒక 3 తులాలో 4 తులాలో ఉంటుంది, 5 తులాలు మ్యాక్సిమం ఉంటుంది. దాన్ని స్వామి మా లడ్డు గోపాల్, మా నందగోపాల్, వీడిని నేను ఇప్పుడు పడుకోబెట్టాలి, మీరు కూడా కూర్చోండి. నేను పడుకోబెట్టడమా? ఓ సరే మంచి. కూర్చున్నాను. కూర్చుంటే ఆ లడ్డు గోపాల్ని పూజా మందిరంలో నుంచి అలాగా తీసి ఆ ప్లేట్లో నుంచి పుష్పాల్లో పెట్టుకుని ఆవిడ ప్రేమ చూడాలి. జై నందలాల జై జై గోపాల, జై నందలాల జై జై గోపాల అని అలా ఊపుతుంది.
నేను అన్నాను, అమ్మ ఎందుకు ఊపుతున్నా అంటే, మాట్లాడకండి, పడుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయకండి అనింది. నేను నిజంగా అసలు నాకు ఒకలా అయిపోతున్నాను, నేను ఏమిటిది. తర్వాత తీసి ఆ ఉయ్యాల చిన్న ఉయ్యాల, అది కూడా అలా పెట్టింది. అందులో ఉయ్యాల్లో ఏం తెలుసా అండి, పట్టు కిందంతా చిన్న పరుపు వేసింది కుట్టి, దాని మీద వెల్వెట్ క్లాత్ వేసింది, దాని మీద వైట్ క్లాత్ వేసింది, 2 చిన్న చిన్న తలగళ్ళు పెట్టింది. అంటే దొర్లిపోయి పడిపోకూడదట. అంటే ఆయన పాప నిద్రలో అలా దొర్లిపోతాడేమో, నా నందగోపాల్కి దెబ్బ తగలకూడదని పరుపులు పెట్టింది. చిన్న చిన్న ఇలా పొడుగు పరుపులు పెట్టింది. ఈ నందగోపాల్ని లడ్డు గోపాల్ అందులో పెట్టి ఆ ఉయ్యాలకి చిన్న తాడు కట్టింది అనమాట. అది పట్టుకొని జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద లాలి గోవింద జో 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 అలా ఊపుతుంటే మీరందరూ మేలుకున్నారు కదా. కానీ ఆయన పడుకున్నాడు. ఆవిడనింది, స్వామి అట్లా మెల్లగా లేవండి, డిస్టర్బ్ చేయకండి, లడ్డు గోపాల్ పడుకున్నాడు, మాట్లాడకండి అని చిన్న ఫ్యాను అలా పెట్టి, అలా పైన దోమతెర కప్పి, బెడ్ లైట్, ఇది గుడ్ నైట్ ఉంటుంది కదండి, దోమలు రాకుండా అది వేసి, నిజంగా నా కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయండి. ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. ఏం స్థాయి అది అంటే, ఆవిడ దాన్ని బొమ్మ అనుకోవట్లేదు, పరమాత్ముడే. దట్స్ ఇట్. సా కాష్ఠ సా పరాగతి. ఆ స్థాయిలో నిజంగా మనం ప్రేమించగలుగుతున్నామా దేవుణ్ణి? నిజంగా ఆ స్థాయికి వెళ్ళిపోతే ఇంకంతా పరమాత్ముడే అయిపోతాడండి. ఆవిడ దృష్టిలో ఇంక భగవంతుడంటే, స్వామి నా లడ్డు గోపాలే ఇది, ఈ ఇల్లు లడ్డు గోపాల్ది, మా అబ్బాయిలు కూడా ఆ లడ్డు గోపాలే, వాళ్ళే పుట్టారు వాళ్ళు, వీడు చూస్తే ఇంత, వీళ్ళ పిల్లలు చూస్తే అంతంతున్నారు, వీడి వల్ల పుట్టాడా, ఇది ఏమిటి? ఆవిడ మాటలకి నిజంగా కనుక లౌకికంగా అర్థం ఏ డిక్షనరీలో దొరకదు. కానీ నీలో ఆవిడ భావం కనుక అర్థమైతేనే ఆవిడ మాట్లాడే ప్రతి మాట వెనక పరమాత్ముడు నిలబడి ఉంటాడు అక్కడ.